ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. ఏడు దీపస్తంభముల మధ్య ప్రకాశింపచేయువడా, ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. మనోహరమైన వెలుగును చూపితివి నా నీతి సూర్యుడా, నా ఆత్మదీపమా. నీ నీతి కిరణాలే నా త్రోవకు వెలుగై నడిపించుచున్నవిగా. నీ దరి చేరేందుకు ఆశ్చర్యకరమైన నీ రెక్కల క్రింద నే దాగి జీవించేదా. ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద నే దాగి జీవించేదా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా, ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువడా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. ఏడు దీపస్తంభముల మధ్య సంచరించెడిన యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో కూడా మరి మాట్లాడవచ్చుండగా మనమందరం మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లుగా సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఆయన మాట్లాడితేనే మనం బ్రతకగలుగుతాం. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో మనకి ధైర్యం ఉన్నది, ఆదరణ ఉన్నది. ఆ మాటలతో మనందరిని కూడా ఉదయకాల సమయంలో బలపరచాలని ప్రభు ఇష్టపడుచుండగా మనం అందరం కూడా మంచి మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునేలాగిన అలాంటి మనసు ప్రభు మనకు అనుగ్రహించలాగిన సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి మీరు మనం ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి సజ్జులుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ పాద సన్నిధిలో గడిపేటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలము తండ్రి నీ కృప అయి ఉన్నది. నీ కృపను బట్టే తండ్రి మేము బ్రతుకుచున్నాం. మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలోనైనా 2వ వారంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు.
జరిగినటువంటి కాలమంతా కూడా మీ సజ్జమైనటువంటి రెక్కల చోటను దాచారు. జరగబోయేటువంటి కాలంలో కూడా నీ కృపాక్షేమములతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కనపరిచాం. అదేవిధంగా తండ్రి, మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం ప్రభా. అదేవిధంగా తండ్రి, బిడ్డలు వారి యొక్క సంపాదనలో కూడా కానుకలు సమర్పించి ఉన్నారు నైనా. అదేవిధంగా మీ సంధికి ధాన్యం కూడా తీసుకొచ్చారు. వారిని వారి కుటుంబాలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పనిలో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలోనైనా కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మేము సిద్ధపడినగా మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి తండ్రి, సాతాను యొక్క ఆటంకాలు, బలహీనతలు మా ఇద్దరి నుండి తొలగించి మా అందరికీ వినగలిగేటువంటి చెవులు గ్రహించుకునే హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరికేం మాటలు కావాలో మీరు అందించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేమందరం కూడా గ్రహించి అర్థం చేసుకొని వాక్య ప్రకారం నడుచుకుంటూ మీరు మాకు అనుగ్రహించినటువంటి రాజ్యములో నిత్యము మీతో సంతోషించేటువంటి కృప దయచేయమని, ఈ భూమి మీద ప్రభు మేము కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితం మరి జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ మేము కూడా సంతోషం కలిగి ముందు కొనసాగబడిన కృప దయచేయమని, సమయంలోనైనా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయమని, మమ్మల్ని అందరిని కూడా ఇటు శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం చదువు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలు. ఈ సమయంలో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యెహోవా కన్నులు అనేటువంటి మాట రాయబడింది. అంటే దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండుననేటువంటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క కన్నులు లేకపోతే దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది, ఎందుకు ఉంటుంది, దాని వలన మనం పొందుకునేటువంటి మేలేంటి అనేటువంటి విషయాలు ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా అసలు దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చూడండి, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నేను వారి మీద దృష్టి ఉంచుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి మీద? మన మీదే. ఎందుకంట? దేవుని యొక్క కను దృష్టి లేకపోతే దేవుని యొక్క కన్నులు
మన మీద ఉంచడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, అంటే దేవుడు మనల్ని ఎందుకు దృష్టించి ఉంచుతున్నాడు, అంటే ఎందుకు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనందరికీ మేలు కలుగునట్లుగా. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఏం కలగాలంటే మనందరికీ మేలు. మనకి దేవుడు మేలు చేయడానికంట మన మీద ఏం చేస్తున్నాడంటే తన కను దృష్టిని ఉంచుతున్నాడు, నిలుపుతున్నాడు. మన మీద తన కనుదృష్టి ఉంచడానికి గల కారణం ఏంటంటే మనందరికీ కూడా ఆయన మేలు చేయాలనే ఆలోచన చేస్తున్నాడు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే మనలను పడగొట్టకుండా, పెళ్ళగింపకుండా మళ్ళందరినీ కూడా ఆయనలో నాటడానికి దేవుడు మళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మరి మేలు పొందుకోవాలంటే, ఆ మేలుకరమైనటువంటి జీవితం ప్రభు ద్వారా మనం అనుభవించాలంటే ఈ సమయంలో మనము ఏం చేయాలి, ఎలా ఉంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది, ఆ మేలు మనం పొందుకోవడానికి ఎలా అవకాశం కలుగుతుంది అనేటువంటి విషయాలు మనము చక్కగా మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు అంతటా చూసేటువంటి దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి వాడు? అంతటా కూడా చూసేటువంటి దేవుడు. చూడండి, ఇప్పుడు మనం ఒక గదిలో కనుక ఒక లైట్ పెడితే ఆ లైట్ ఒకవైపే కనపడుతుందా? ఒకవైపే కనపడదు. ఆ లైట్ ఎలా కనపడుతుంది? ఆ గది అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఆ లైటు ఆ గది అంతా కనబడుతుంది. ఒక లైటే, దేవుడు చేసినటువంటి ఒక లైటే అలా కనబడుతుంటే దేవునికి సమస్తం కూడా ఖచ్చితంగా కనబడుద్ది కదా? అంతే అంటారా కాదంటారా? దేవుడు నన్ను చూడట్లేదులే, నన్ను పట్టించుకోవట్లేదులే, నేను చేసేవన్నీ కూడా దేవుడికి ఏం తెలుసులే అని చెప్పేసి మనం ఎప్పటికీ అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి ఒక తండ్రి కుమారుడు ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నటువంటి సమయంలో ఆ దారిలో వారికి ఒక మంచి మామిడి తోట కనిపించింది. తండ్రికి వాటిని తీసుకోవాలని ఆశ కలిగింది. కుమారుడితో అన్నాడు, రే మనం ఆ మామిడి తోటలోకి వెళ్ళి కొన్ని కాయలు తీసుకొచ్చుకుందాం రారా అని చెప్పేసి అంటే వెళ్ళాడు. తండ్రి చెట్టు ఎక్కుతున్నటువంటి సమయంలో కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లడు అనమాట. వాడు చెట్టు ఎక్కడానికి కూడా అతనికి అవకాశం లేదు. మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బాయ్, నేను ఈ సమయంలో చెట్టు ఎక్కుతున్నాను కాయలు కోయడానికి. మరి ఈ సమయంలో ఈ తోటకు సంబంధించినటువంటి వారు ఎవరైనా వస్తారేమో, నువ్వు చాలా జాగ్రత్తగా చూడని చెప్పేసి ఆ కుమారుడికి చెప్తా ఉన్నాడు. ఆ కుమారుడు కూడా ఏం చేశాడంటే, సరే డాడీ, అలాగే చూస్తాను, నీ పని నువ్వు కానీ అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ తండ్రి చెట్టు ఎక్కడం ప్రారంభం చేశాడో కొంచెం దూరం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ కుమారుడు అంటాడు, డాడీ డాడీ చూస్తున్నారు దిగు అని చెప్పేసి అన్నాడంట. ఆయన చెట్టు మీద నుంచి గవాలన దూకేసి, ఎవరు వచ్చారు, ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ కుమారుడు అంటాడంట, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నారు. ఇప్పుడైతే మనం చేసే పనిని ఆ తోట యజమాని చూడట్లేదు, కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూడట్లేదు, కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి తండ్రితో అన్నాడంట. నిజమే, దేవుడు అంతటా చూసేటువంటి మన దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పు చేస్తున్నా చూస్తూ ఉంటాడు, తర్వాత మంచి చేసినా కూడా చూస్తూ ఉంటాడు. మన మంచి ప్రవక్తను చూస్తాడు, మన చెడు ప్రవక్తను కూడా చూస్తాడు. అంటే మనుషులు చూడకపోవచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చూసేటువంటి దేవుడు. మన దేవునికి ఒక పేరు ఉంది, చాలా పేర్లు ఉన్నాయి, కానీ వాటిలో ఒక పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ఈ సమయంలో దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది, ఆ మేలు ఎలా పొందుకుంటారు? ఈ రోజున మరి దేవుని యొక్క మంచి కనుదృష్టి మన మీద ఉండి మనం మేలు పొందుకుంటున్నామా? దేవుని యొక్క సంధికి వచ్చి, లేకపోతే ఇంకా మనము కీడే అనుభవిస్తున్నామా
మేలు పొందుకోవడం కోసము ఎక్కడికెక్కడికో మనం పరిగెత్తుతున్నామా? ఈ రోజున దేవుని సన్నిధిలో మేలు పొందుకోవాలని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు, కానీ మేలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎవరికి మేలు చేస్తాడైనా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే మేలు మనం పొందుకోవాలంటే దానికి తగినటువంటి కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుని యొద్ద నుండి మనం మేలు పొందుకోవాలంటే మనం కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి. అర్హతలు మనకి లేవనుకోండి, అవి మనం పొందుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం సంపాదించాలంటే దానికి కావలసినటువంటి అర్హత మనం తప్పకుండా కలిగి ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా మనము కలిగి ఉండాలంటే ప్రతి దానిపైన కూడా మనకి అర్హత అనేది ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం మేలు పొందుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి కొన్ని దేవుడు చెప్పాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. చెప్పినటువంటి వాటి ప్రకారం మనం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనము దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి మేలులు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మెలకుగా ఉన్న రెండు చేతులు ఆకాశం వైపు చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర మత్తులో ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోవట్లేదా? ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారా? ఏం చెప్పాను చెప్పండి. వాక్యం వింటున్నా అన్నారు కదా, ఏం చెప్పాను? దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట? మన మీద ఉంటుందా? ఎందుకు ఉంటుందంట? ఎందుకు ఉంటుందంట? మనకి మేలు చేయడానికి దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. అర్థమవుతుందా? మరి మన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరెవరు తప్పులు చేస్తున్నారా, ఎవరెవరు పాపాలు చేస్తున్నారా వాళ్ళని చూసి వాళ్ళు అవి అందరికి చెప్పాలని చెప్పేసి మనకు కనుదృష్టి ఏం చేస్తూ ఉంటుంది అంటే అందరి మీద చూస్తూ ఉంటుంది అనమాట. పాస్టర్ గారిలో ఏం లోపం ఉంది, పాస్టర్ గారి కుటుంబంలో ఏం లోపం ఉంది, వారి పిల్లల్లో ఏం లోపం ఉంది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అవన్నీ చూస్తున్నాడు. కానీ దేవుని కనుదృష్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఇక్కడ పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకు ఆయన మనను చూస్తున్నాడంటే, ఆయన కనుదృష్టి మన మీద ఎందుకు ఉంటుందంటే, మొట్టమొదటిగా ఆయన మనకు మేలు చేయడానికి. చెప్పండి, మనకి ఎవరికి మేలు చేయడానికి? చెప్పాలి గట్టిగా. మనకి మేలు చేయడానికి దేవుని కనుదృష్టి మన మీద ఉంచాడంటారు. అర్థమవుతుందా? మనకి మేలు చేయడానికి దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచాడు. ఆ మాట పక్కన వాళ్ళు చెప్పండి. మనకి మేలు చేయడానికి దేవుడు మనం చూస్తున్నాడు అని చెప్పి చెప్పండి. చెప్పండి, పలకపోయినా పలకరించి చెప్పండి. అంటే పలికే వాళ్ళ పక్కనే కూర్చుంటారులే, వీళ్ళు పలకన వాళ్ళ పక్కన ఎందుకు కూర్చుంటారు? మీరు చాలా తెలివైన వాళ్ళు. చెప్పారా? ఏమని చెప్పారు? నీ మీదే ఉంటుందని చెప్పారా? వాళ్ళ మీద, నీ మీద అంటే వాళ్ళ మీద ఉంటుంది, మీ మీద ఉండదు, మన అందరి మీద ఉంటుంది. ఎందుకంటే మనకి మేలు చేయాలని కదా. మేలు పొందుకోవాలని మీరందరికీ ఆశ ఉందా? మేము మేలు పొందుకోవాలని ఆశపడుతున్నాం వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లా. అంటే మీకు అవసరం లేదా? అయితే మీ దేవుడు చేయడు. ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది. అంటే మిగతా వాళ్ళకి మేలు అవసరం లేదంట. తర్వాత మాకు మేలు జరగాలని ప్రార్థన చేయమంటే ఊరుకోను నేను. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి మేలు కావాలని చేతులు ఎత్తారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తాడు. మేలు చేయనుగాక. మొదటిగా మనము చూద్దాం 33వ కీర్తన 18వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 33వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మ్ 19వ వచనం.
యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద అంటే, దేవుడు అందరిని అలా చూస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క కనుదృష్టి అంట నిలబడుద్దంట. ఎవరి మీద నిలబడుద్దంటే, ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో దేవుని యొక్క దృష్టి వారి మీద అలాగా నిలబడి ఉంటుందంట. అయితే రెండవదిగా ఏంటంటే, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి నిలబడి ఉంటుందంట. అంటే మనం చేయాల్సిన రెండు పనులు ఏంటంటే, ఒకటేమో దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. తర్వాత దేవుని కృప కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఒక భిక్షగాడు ఏ విధంగా అయితే వచ్చేపోయేటువంటి వారిని చూసి కనిపెట్టుకుని వారు ఏదైనా సహాయం చేస్తారని చెప్పేసి చూస్తూ ఉంటాడు చూడండి, ఎదురు చూస్తాడే, ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర దేవుని యొక్క కృప కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. ఆ తర్వాత దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి మేలులు మనకి జరిగిస్తాడు. మనము దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొద్ద నుండి మేలులు పొందుకోవాలంటే అది కుదిరేది కాదు. అయితే మరి కొంతమంది పొందుకుంటున్నారు కంటే అది శరీర సంబంధంగా నీవు నేను మనం పొందుకోవచ్చేమో, కానీ శ్రేష్టమైనటువంటి మేలులు మనం పొందుకోవాలంటే చాలా కష్టం. అది ఏమాత్రం సాధ్యమో కాదు. అయితే మన జీవితాలలో మనం అడిగినది ప్రతిదీ కూడా మనము పొందుకోవాలంటే, కలిగి ఉండాలంటే, ఒక శ్రేష్టమైనటువంటి మేలులు మనము గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవుని యందు భయము భక్తి కలిగి మనం ఉండాలి. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు. చాలా గొప్ప మేలు చేశాడు. ఎలాంటి మేలు చేశాడంటే, సింహాల నోళ్లను దేవుడు మూసేశాడు. అంటే సింహాలను నోళ్లను మూసాడంటే ఎంత గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. ఏంటి ఆ గొప్ప విషయం అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఎలా జరిగిందని చెప్పి మనం ఆలోచన చేస్తే, దానియేలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను దేవుని దృష్టికి ఎలాంటి వాడంట? భక్తి గలవాడిని నేను. కాబట్టి ఆ రాత్రి అంతా కూడా దేవుని యొక్క కనుదృష్టి తన పైన ఉంచి దేవుడు ఏం చేశాడంటే, సింహాలు ఏ హాని కూడా చేయకుండా తనకి క్షేమాన్ని కలుగు చేశాడు. కారణం ఏంటంటే, దేవుడు అంటే అంత భక్తి అన్నమాట. అందుకనే భక్తి చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అన్నా కూడా వారి మాట వినకుండా ఏం చేశాడంటే, తన యథాప్రకారం రోజు 3 సార్లు ప్రభు సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అంటే దేవుడు అంటే అంత భక్తి అన్నమాట. అంత భక్తి తన జీవితంలో ఉంది కనుకే దేవుడు అంత శ్రేష్టమైనటువంటి మేలులు చేశాడు. అదేవిధంగా తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అయితే మనం దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. తర్వాత ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. అంటే మనం మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులను మనం నమ్మకుండా, అర్థమవుతుందండి? కొంతమంది మనుషుల మీద ఆధారపడేటువంటి వారు ఉన్నారు, నేటికి కూడా ఉన్నారన్నమాట. మనుషుల మీద ఆధారపడి వారు ఏమన్నా మేలు చేస్తారేమో, వారు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పేసి మనుషుల వైపు చూస్తూ ఉంటారు. మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, కానీ ఎవరి వైపు చూడంట? ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే కొన్ని సమయాలలో మనుషులు మనల్ని కరుణించకపోవచ్చు. మనము మొర్ర పెడితే మనుషులు మన మొర్ర ఆలకించకపోవచ్చు, లేకపోతే ఆలకించి త్రోసివేయచ్చు, నెట్టివేయచ్చు. కానీ మన దేవుడు అలా చేసేవాడు కాదు. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో ఖచ్చితంగా ఆయన వారికి ఏం చేస్తారంటే మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవుడు అంటే భయము భక్తి కలిగి మనం ఏది అడిగితే, ఏ కోరిక మనం కోరితే దేవుడు అది మనకి ఖచ్చితంగా చేస్తాడు, అది ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఆ విధంగానే కోరారు, ప్రార్థన చేశారు, వారి యొక్క భక్తి జీవితాన్ని మరి మంచిగా ఉంచుకున్నారు. దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి మేలులు చేసినట్లుగా మనం
బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రెండవదిగా మనం చూస్తే అదే కీర్తన భాగం 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది చాలు. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంట? మొదటేమో ఆయనంటే భయమ భక్తి గలవారి మీద ఉందంట. రెండవదిగా ఎవరి మీద ఉందంట చెప్పండి? నీతిమంతుల మీద ఉందంట. ఎవరి మీద ఉంది చెప్పాలి గట్టిగా? ఎవరి మీద ఉందంట? నీతిమంతులు. అంటే నీతిమంతులు అంటే ఎవరు చెప్పండి? నీతిమంతులు అంటే ఎవరు? అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులా? కాదు. ఎవరైతే ఆయన ప్రకారం నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు, ఆయన వలే నడుచుకుంటారు. అసలు ప్రాముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభు వలే నడుచుకుంటారో వారందరూ కూడా నీతిమంతులే. ఆ నీతిమంతుల మీదంట ఆయన కనుదృష్టి ఉంటుందంట. అందుకనే మొదటిగా ఆయన భూలోకాన్ని ఒకసారి చూసినప్పుడు భూలోకం అంతా కూడా చెడిపోయింది, కానీ ఆయన కనుదృష్టి ఎవరి మీద నిలిచిందంటే, ఎవరి మీద నిలిచిందంట? నోవాహు మీద నిలిచింది. అందుకని అంటాడు, నోవాహు ఈ తరములో నీవే నా ఎదుట ఎలా కనబడ్డాడంట? నీతిమంతుడిగా కనబడ్డాడంట. అంటే నీతిమంతుడిగా కనబడ్డాడంటే ఎవరి మాట అంటుంది? దేవుడు అంటున్నాడు. నీతిమంతుడిగా కనబడక ముందు దేవుడు ఏం చేశాడంటే అతన్ని చూచాడు. చూసినప్పుడు ఎలా కనబడ్డాడంట? నీతిమంతుడిగా కనబడ్డాడంట. ప్రపంచం మొత్తం కూడా చూశాడు ఆయన. ప్రపంచం మొత్తం కూడా చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారి యొక్క మనసులు, వారి హృదయాలంతా కూడా చెడిపోయి ఉంది. అందుకని అంటాడు, భూలోకము చెడిపోయి ఉన్నది అని చెప్పేసి. అలా చూస్తున్నటువంటి సమయంలో ఆ మనుషులందరూ కూడా ఒకే ఒక వ్యక్తి కనబడ్డాడంట, నోవాహు కనబడ్డాడు. అందుకని నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని. అంటే నీతిమంతుడుగా ఉండడం ఎవరు చూశారంట? చెప్పండి గట్టిగా, ఎవరు చూశారంట? ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు, పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు, లేకపోతే ఏదన్నా బాధాకరమైనటువంటి మాటలు అన్నప్పుడు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, అసలు నన్ను ఎవరు సరిగా చూడట్లేదు కదా. ఏమంటారు? నన్ను సరిగా ఎవరో చూడట్లేదు. అసలు నా నీతి ఏందో, నా మంచితనం ఏందో, నా భక్తి ఏందో, నేను ఎలాంటి దాన్నో, నేను ఎలాంటి వాడినో సరిగా చూడట్లేదని చెప్పేసి కొంతమంది ఏమంటారంటే నన్ను సరిగా అర్థం చేసుకోకుండా, సరిగా చూడకుండా మాట్లాడుతూ ఉంటున్నారు, నా మీద నిందలేస్తున్నారు, నన్ను అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సరే, మనుషులు ఎలా చూసినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు కనుక మనుషులు చూసి ఎలా అర్థం చేసుకున్నా దేవుడు మాత్రము ఖచ్చితంగా మనలను మంచిగా అర్థం చేసుకున్నటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకే ఆయననే నమ్మాలనేది, అందుకనే ఆయననే అనుసరించాలనేది, అందుకనే ఆయన అడుగుజాడలో నడవాలనేది, అందుకనే ఆయనలోనే ముందు కొనసాగిపోవాలనేది, అందుకనే ఆయన అంటే మనము భయము భక్తి కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మనుషుల యొక్క చూపు వేరుగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క హృదయంలో, వారి యొక్క మనసులో ఎలా ఉంటే అలాగే చూస్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా? మనుషుల యొక్క మనసులో ఎదుటివారి గురించి ఏ అభిప్రాయం అయితే ఉందో వారు ఏం చేస్తూ ఉంటారంటే అలాగే వారిని చూస్తూ ఉంటారు. ఎలాంటి అభిప్రాయమో వారి మనసులో మనుషుల మీద ఉంటే ఆ విధంగానే చూస్తారు. అందుకనే కొన్నిసార్లు చెడ్డవాళ్ళం కూడా మంచివాళ్ళు అని చెప్పేసి అంటారు. కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళని కూడా ఏమంటారు? చెడ్డవాళ్ళు అంటారు. ఎందుకంటే మనిషి చూసేటువంటి ఆ చూపులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ విధంగా చూస్తూ ఉంటారు అనమాట. అందుకని మనుషులు మంచివాళ్ళని చెడ్డోళ్ళు అంటారు, చెడ్డోళ్ళనేమో మంచోళ్ళు. కానీ దేవుడు అలా కాదు, మంచివాళ్ళని మంచోళ్ళే అంటాడు, చెడ్డోళ్ళనే చెడ్డోళ్ళే అని చెప్పేసి అంటాడు. ఆ భూమి మీద అందరిని చూసినప్పుడు అంట అందరూ పాపం చేసి అనేకమైనటువంటి పాపపు క్రియలు చేసి కనపడ్డారంట. అందుకని భూలోకము చెడుతనంతో నిండి ఉందని చెప్పేసి దేవుడు మాట్లాడి తర్వాత అంటున్నాడు, అయ్యా నిన్ను చూసినప్పుడు నీవు నాకు ఎలా కనబడ్డావంటే నీతిమంతుడిగా కనబడ్డావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నీతిమంతుడిగా అతడు కనబడ్డాడు కనుక తనకు చేసిన మేలు ఏంటంటే తనను తన కుటుంబాన్ని ఆ భయంకరమైనటువంటి ఆ జల ప్రయాణంలో చనిపోకుండా దేవుడు ఏం చేశాడంటే మేలు చేశాడు. ఏం చేశాడు? వారిని కాపాడాడు, బ్రతికించాడు. వారి ద్వారా తర్వాత భూమి మీద
వారి ద్వారా తర్వాత భూమి మీద ప్రజలందరూ కూడా విస్తరించారు. వారి ద్వారా మనం కూడా ఈ భూలోకానికి వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనకి మేలు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అంట ఆయన కనుదృష్టి ఎవరి మీద అయితే నిలబడిద్దో నిలిచి ఉంటుందో వారి జీవితాలలో ఆయన మేలు ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఎవరి మీద ఆయన దృష్టి నిలబడుద్దంటే ఎవరైతే ఆయన అందు భయము భక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఆయన నమ్మి ఆయన అంటే విశ్వాసం కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమంది స్వస్థత కొరకు లేకపోతే రోగం నుండి బాధల నుండి విడుదల కొరకు ఎక్కడికో పరిగెత్తుతున్నారు. కానీ ఎక్కడికో పరిగెత్తున్న దేవుడు మేలు చేయడు. ఎందుకంటే మనం దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా మనం ఎంత దూరం వెళ్ళినా డబ్బులు దండగే తప్ప మేలు అనేది జరగదు. మనం ఉన్న చోట దేవుడు అంటే భయము భక్తి కలిగి మనము జీవిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? మేలు చేస్తాడు. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసేవాడు కాదు. మరి మనలో భక్తి జీవితం లేకుండా మనలో దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా మనము ఎక్కడికి వెళ్ళినా కార్యం జరగదు. ఎందుకంటే అక్కడైనా దేవుడే చేయాలి, ఎక్కడైనా దేవుడే చేయాలి, ఇంకో చోట అయినా దేవుడే చేయాలి తప్ప పాస్టర్ ఎవడు కూడా చేయడు. పాస్టర్లు ఎవరు కూడా చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేయాలి కార్యం చెప్పండి? ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అంతేగాని మనుషులు ఎవ్వరు కూడా చేయరు. అందుకనే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి సామెత ఉంది కదా, ఉన్న చోట మనము దేవుని యొక్క సన్నిధిలో భయము, దేవుడు అంటే భయము భక్తి కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2-3 వారాల క్రితం కాల్వ మేరీ కుమారి గత కాలంలో మరి ఆమె బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మరి సాతాను అనేక రకాలుగా బాధ పెడుతూ పీడించబడుతున్నటువంటి సమయంలో మరి ఉపవాస ప్రార్థన పెట్టమని చెప్పేసి ఉపవాస ప్రార్థన వారు పెట్టించుకున్నారు. ప్రార్థన చేశాం. ఆ రోజు అందరం కలిసి ప్రార్థన చేస్తుంటే అక్కడే కూర్చున్న చోట పడిపోయింది. ఆ రోజు ఇంక అందరూ వచ్చినటువంటి వారు కొద్ది మంది వచ్చారు. ఆ రోజు అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకుముందు భయంకరంగా అరవటం, కేకలేయటం, రకరకాలుగా చేయటం, అంతా గజిబిజిగా గందరగోళం చేయడం, అంటే సాతాను ఆ విధంగా ఆమెలో ఉండి అలా చేపించింది. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా ప్రార్థన చేసాం. ఈ రోజున మరి మంచిగా ఆ సాతాను చేతి నుండి విడుదల పొందుకొని ఈరోజు మంచిగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దేవుడు మరి కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి చోట దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కానీ మనకు నమ్మకం లేదు, మనకి విశ్వాసం లేదు. ఎక్కడో జరుగుతున్నాయి అంట. ఇక్కడ జరిగేటువంటి వాటి మీద దృష్టి లేదు, ఇక్కడ జరిగేటువంటి వాటి మీద మనసు లేదు, ఇక్కడ జరిగేటువంటి వాటి మీద కనుదృష్టి లేదు. కానీ ఎక్కడో జరిగేటువంటి వాటి మీద మాత్రం మనసు ఉంటుంది. అనవసరంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిగెడతా ఉంటాం. పని మానుకొని డబ్బులు ఖర్చు అయింది అండి. వెళ్ళి రావాలంటే 500 ఖర్చు అవుతాయి. చెప్పండి, అవుతాయా లేదా? అదే 500 నువ్వు చక్కగా ఇక్కడ ఏదో టీ పలహారం ఏదో ఒకటి తీసుకొచ్చి చక్కగా ప్రార్థన చేయించుకుంటే తగ్గదా? దేవుడు కార్యాలు చేయడా? చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. మనకు నమ్మకం లేదు. మనకు నమ్మకం లేక ఏం చేస్తామంటే పరిగెత్తుతూ ఉంటాం. మనం అర్థమవుతుందా? మనకు నమ్మకం లేదు. దేవుని మీద మనకు నమ్మకం లేదు. దేవుని కార్యాల మీద నమ్మకం లేదు. దేవుడు ప్రేమించి ఇచ్చిన మంచి సంఘం మీద నమ్మకం లేదు. దైవ సేవకుల మీద అంతకంటే నమ్మకం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే పోతాయి అంటవా? అపనమ్మకం ఉంటే ఎలా కార్యాలు జరుగుతాయి? ఎక్కడికి వెళ్ళిన కార్యాలు జరగవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నోవాహు నీతిమంతుడిగా దేవుని దృష్టి కనబడ్డాడంటే దేవుని దృష్టి అతని మీద నిలబడింది. ఇంకా అలాగా నిలబడింది, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు అంతా కూడా చూసి వచ్చింది అనమాట. దేవుని కనుదృష్టి అంతా కూడా లోకమంతా కూడా చూసి వచ్చింది. కానీ ఆయనకు అనుకూలమైనటువంటి, ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఆయన ఒక్కడే కనబడ్డాడు. అందుకని ఆయన కనుదృష్టి అక్కడ నిలబడింది కాబట్టి ఇప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు కనుక నేను నీకు మేలు చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ మేలు అంటే, నేను త్వరలో ఈ భూమి మీదకి జలప్రేరణ రప్పించి ఈ పాపం చేసినటువంటి వారందరినీ కూడా నేను తీసివేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ నీకు మేలు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
అదేంటంటే ఈ భయంకరమైనటువంటి జలప్రాయాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి నోవహు కుటుంబాన్ని దేవుడు జలప్రయాణంలో పాడు చేయకుండా ఏం చేశారంటే కాపాడాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎవరిళ్ళు? జకర్యా, ఎలిజబెత్. ఎవరంట వీళ్ళు? చెప్పండి, ఎవరంట వీళ్ళు? జకర్యా, ఎలిజబెత్. తెలుసా మీకు? జకర్యా, ఎలిజబెత్ తెలుసా? చూసారా ఎప్పుడన్నా? చూసారా? చూడలేదా? జకర్యా, ఎలిజబెత్ ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. అర్థమవుతుందా? యాజకత్వం చేస్తున్నారు. యాజకత్వం చేస్తున్నటువంటి వీరిని దేవుడు చూసినప్పుడంట వీళ్ళు ఎలా కనపడ్డారంట? చెప్పండి, ఎలా కనపడ్డారు? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. చూడండి ఎన్ని ఉన్నాయి వాళ్ళలో. ఏంటంటే మొట్టమొదట ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారంట, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులు అంటే ఏ పాపము లేనటువంటి వారిగా మనకి ఇక్కడ కనబడుతున్నారు కదండి. ఏ పాపం లేనటువంటి వారిగా కనబడుతున్నారు. అందుకనే దేవుని దృష్టి వారి మీద నిలబడింది. అయితే దేవుని దృష్టి వాళ్ళ మీద నిలబడి మరి ఏం పని చేసింది, ఏం మేలు చేసిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని పని చేస్తున్నారు కానీ వారికి ఒక కొరత ఉంది. అందుకనే జకర్యా ఏం చేస్తున్నాడంటే తరచుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను యాజకత్వం చేస్తున్నాను కానీ నాకైతే గర్భఫలం లేదు. ఎంతో కాలం నుండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కానీ చివరికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా గర్భఫలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క నీతిని బట్టి, వారి యొక్క యథార్థతను బట్టి, వారికి ఇచ్చినటువంటి వారు చేస్తున్నటువంటి మంచి భక్తిని బట్టి దేవుడు వారికి ఒక మేలు చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటంటే వృద్ధాప్యంలో కూడా వారి నీతిని బట్టి గర్భఫలాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడి ఆ సమయంలో మరి అక్కడ వారికి మాట్లాడి వృద్ధాప్యంలో మరి గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా, మేలు చేసినట్లుగా, అసలు ఆ మేలు కూడా శ్రేష్టమైనటువంటి మేలుగా మనకు కనబడుతుంది. ఏంటంటే యేసు ప్రభు కంటే ముందుగా మరి యోహాను వచ్చి ఆ మార్గాన్ని సరళం చేసినట్లుగా, ఆ మార్గాన్ని తెలియజేసినట్లుగా, అసలు యేసుక్రీస్తుకే అతడు బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి గొప్ప మేలు చేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడిని భయమ భక్తి కలిగి దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. గర్భఫలమా? ఖచ్చితంగా. ఒక గృహమా? ఖచ్చితంగా నీకు చేస్తాడు. ఒక ఉద్యోగమా? ఒక వ్యాపారమా? ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా, మనం దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి మేలు చేస్తాడు. శరీర సంబంధమైన మేలు చేస్తాడు, ఆత్మ సంబంధమైన మేలు కూడా చేస్తాడు. కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి వారి మీద నిలిచి ఉంది. నిలిచి ఏం చేసిందంటే మేలు చేసింది. ఏం మేలు అంటే వృద్ధాప్యంలో గొడ్రాలు అనేటువంటి నింద లేకుండా దేవుడు వారికి మేలు చేశాడు. మరి వాళ్ళకి చేసిన మేలు దేవుడు మనకు చేయడంటే ఖచ్చితంగా చేస్తాడు. వారి వల్లే మనం కూడా నడుచుకుంటే, వారి వల్లే మనం కూడా నమ్మకంగా ఉంటే, వారి వల్లే మనం కూడా దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉంటే, దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. అదేవిధంగా మనం మూడోదిగా చూస్తే చూడండి, ఇర్మియా గ్రంథం త్వరగా చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. చాలు. దేవుని యొక్క దృష్టి దేని మీద ఉందంట? యథార్థత. చెప్పండి, ఎవరి మీద ఉందంట? యథార్థత. యథార్థవంతులు.
యథార్థవంతులు అంటే ఎవరు? ఏ అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, మంచి మనసు కలిగినటువంటి వారిని యథార్థవంతులు అంటారు. అలాగే ఒక ఆయన దేవుడు పేరు పెట్టి పిలిచాడనమాట. ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఈ మాట వాడాడు. ఊజు దేశం మందు ఏబు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంట? ఎవరి మాట చెప్తున్నారు? ఊజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పట్లేదు, కానీ ఎవరు చెప్తున్నారు చెప్పండి? అది దేవుడు చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఊజు దేశమందు ఏబు అనేటువంటి ఒక యథార్థవంతుడు ఉన్నాడు. యథార్థవంతుడు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా మరి ఎలా ఉన్నా ఒకసారి మనం పరిశీలన చేసుకో. దేవుడు మనకి మేలు చేయాలంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దేవుని దృష్టి వారి మీద పెడతారు. దేవుడు వారి మీద దృష్టి పెట్టినప్పుడు ఎలా కనబడాలంటే, దేవుడు అంటే భయభక్తి కలిగి కనపడాలి, నీతిమంతులుగా కనపడాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా కనబడాలి. తర్వాత యథార్థంగా కనబడాలంట. ఎలా కనపడాలి చెప్పండి? యథార్థంగా. కుటుంబంలో ఉన్న యథార్థంగా ఉండాలి, స్కూల్లో ఉన్న యథార్థంగా ఉండాలి, కాలేజీలో ఉన్న యథార్థంగా ఉండాలి. అర్థమవుతుందా? పనికి వెళ్ళినా యథార్థంగా ఉండాలి, ఏదైనా వ్యాపారానికి వెళ్ళినా యథార్థంగా ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలో తెలుసా? యథార్థము. అర్థమవుతుందా? యథార్థమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. ఈ రోజున కొంతమంది లోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి వారికి ఉన్నటువంటి యథార్థతను పోగొట్టుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి మంచితనాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందినట్లే ఉంటున్నారు, బాప్తిసం పొందినట్లే ఉంటున్నారు, కానీ యథార్థమైనటువంటి జీవితం జీవించలేకపోతున్నారు. ఇక్కడ నా భార్య లేదు కదా, ఇక్కడ నా భర్త లేడు కదా, ఇక్కడ మా పిల్లలు లేరు కదా, ఇక్కడ మా తల్లిదండ్రులు లేరు కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వారి యొక్క యథార్థతను పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఎలా ఉండాలంటే యథార్థమైనటువంటి జీవితం మనము జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి యథార్థవంతుల మీద ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎవరి మీద ఉందంట? దేవుని యొక్క కనుదృష్టి యథార్థవంతుల మీద ఉన్నది. ఎందుకో తెలుసా? వారికి మేలు చేయడానికి. ఏం మేలు చేశాడు? ఏబు గారికి ఏం మేలు చేశాడు చెప్పండి? యథార్థవంతులు కానీ యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడంట. ఆయన మేలు చేస్తారంట వాళ్ళందరికీ. ఏం మేలు చేశాడు చెప్పండి? ఏం మేలు చేశాడు? ఇంటి చుట్టూ కూడా కంచె వేశాడు. వారింటి చుట్టూ కంచె వేశాడు. తనకు కలిగిన సమస్తము చుట్టూ కూడా ఏం చేశాడు? కంచె వేశాడు. దుష్టుడు ముట్టకుండా దేవుడు కంచె వేశాడు. ఎంత గొప్ప మేలండి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి, మన కుటుంబాలకు, మనకున్న దానికి దేవుడు కంచె వేయాలంటే మనలో కూడా ఏముండాలో తెలుసా? యథార్థం. కొంతమంది అంటారు, నేను సంపాదిస్తున్నాను కానీ చిల్లి సంచిలో వేసినట్లుగానే ఉంది, నా సంపాదన అంతా కూడా ఏమైపోతుంది, మా సంపాదన అంతా కూడా కనిపించట్లేదు, మేము ఎంత సంపాదిస్తున్నా కూడా అది కనిపించట్లేదు, అది నిలబడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. యథార్థత లేకుండా నువ్వు ఎంత సంపాదించినా అది నిలబడదు. మనలో యథార్థత లేకుండా మనము ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత పోరాడినా మనలో యథార్థత లేకుండా అది ఒక నిలబడినా కూడా అది మనకి తృప్తినివ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఊజు దేశమందు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడంటే అదంతా కూడా యథార్థతతో అతడు సంపాదించుకున్నాడు. తనకున్నటువంటి పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఒంటెలు కానీ, ఇంకా సమస్తం అన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తన యొక్క యథార్థతను బట్టి దేవుడు ఏం చేశాడు? తనకి ఇచ్చాడు. మనం కూడా యథార్థంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కొంతమంది అంటారు, బాబా న్యాయంగా ఎంతకాలం మనం సంపాదిస్తాం, ఏంటంట న్యాయంగా ఎంతకాలం సంపాదించినా రూపాయే కదా, కాబట్టి ఏం చేయాలి? ఒక్కసారి రావాలంటే ఏం చేయాలి? అబద్ధం ఆడాలి, లేదా అక్రమంగా ఏదైనా చేయాలి, లేకపోతే ఏదన్నా మోసం చేయాలని చెప్పేసి అట్లా అంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఒక రోజున మనము ప్రజలందరి దృష్టిలో చెడ్డవారిగా మనం మిగిలిపోతాం. చూడండి, అప్పుడప్పుడు పేపర్లు వేస్తూ ఉంటారు, చూసారు మీరు? అప్పుడప్పుడు పేపర్లు వేస్తూ ఉంటారు. వాళ్ళకి చిన్న తిమ్మింగళం ఒకటి పడింది, పెద్ద తిమ్మింగళం ఒకటి పడింది అని చెప్పేసి పేపర్లు వేస్తారు. అంటే అవి సముద్రంలో ఉండే తిమ్మింగళాలు కాదు. అర్థమవుతుందా? వాడు చేసేటువంటి ఆ లంచాలు తీసుకునేటప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ మోసాలు లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏసీబీ వాళ్ళకి కనుక అప్పచెప్పారనుకోండి, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తారు? పేపర్లు వేస్తారు. ఇదిగో పలానా వ్యక్తి 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు, 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అని చెప్పేసి పేపర్లు వేస్తే అందరూ చూస్తారు కదండి.
మరి వాళ్ళ పరువు పోతుంది, బంధుమిత్రుల్లో వాళ్ళ పరువు పోతుంది, వారికి ఉన్నటువంటి ఆ మంచిదనం అంతా కూడా పోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనము లోకంలో మనం నడుచుకోవాలి. మనం ఎలా సంపాదించామో అర్థమవుతుందా? ఎంత సంపాదించామన్నది కాదు, కానీ మనం సంపాదించేది ఎలా సంపాదిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు, వీళ్ళు అలా తప్పు చేసి సంపాదించారు, లేకపోతే ఇలా మోసం చేసి సంపాదించారు అని చెప్పేసి ఒకవేళ మన ఎదుటి అనకపోయినా పక్కనైనా ఏం చేస్తారు అంటూ ఉంటారు, ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అదంతా మనకున్న ఉపయోగం ఏమీ లేదు. అందుకనే యథార్థత అనేది మనకి ఖచ్చితంగా కావాల్సిందే. నిజంగా అతడు యథార్థవంతుడే కనుక తనను తన కుటుంబాన్ని ఏ దుష్టుడు గలిబిలి చేయకుండా దేవుడు ఏం చేశాడంటే కంచె వేశాడు. సాతాను ఏమాత్రం కూడా ప్రవేశించకుండా కంచె వేశాడు. అదేవిధంగా మనము 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:32లో చూస్తే యెహోషాపాతును కూడా దేవుడు కాపాడు. ఎందుకంటే అంతకుముందు అతడు యథార్థంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూద్దాం 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయము. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సమ్ముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందంట చెప్పండి? ఎక్కడ ఉంటుందంట? దేవుని మందిరమే మీద ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని మందిరం మీద. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని మందిరంలో ఎవరుంటారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. దేవుని మందిరంలో ఎవరుంటారు? ఏదైనా మాట్లాడరు. దేవుని మందిరంలో ఎవరుంటారు? మనమే కదా ఉండేది. ఎవరుంటారు? దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఉంటారు. ఇంకా మిగతాది ఏముంటానికి వీల్లేదు. ఏదన్నా కూడా దేవుని యొక్క దృష్టి చూస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ భూలోకానికి యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన దృష్టిలో అక్కడ చేస్తున్నటువంటి ఆ వ్యాపారాల మీద పడిందన్నమాట. దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పబడాలి కదా, ఇవన్నీ కూడా జరగాలి. కానీ ఇక్కడికి వచ్చి ఏదో మంచాలు వేసుకొని నిద్రపోవడానికి, అర్థమవుతుందండి, లేకపోతే ఇంకా రకరకాల పనులు చేసుకోవడానికి కాదు దేవుని మందిరం. దేవుని మందిరం ఎవరికంటే దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి దేవుని యొక్క మందిరము ఆనాడు ఏర్పాటు చేయబడింది. ఈనాడు కూడా అందుకే ఏర్పాటు చేయబడింది. అయితే దీన్ని మనము ఎలా పడితే అలా మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఈ మందిరంలో ఉన్నటువంటి వస్తువులు కూడా మనము దేనికి పడితే దానికి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క పనులే జరగాలి, కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలు జరగడానికి వీల్లేదు. లోక సంబంధమైనటువంటి పనులు జరగడానికి వీల్లేదు. అర్థమవుతుందా? దేవుని మందిరం అంటే ఇది దేవుడు ఉండేటువంటి స్థలం కనుక దేవుని ప్రజలే ఉండి దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అది ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పాటలు పాడుతూ దేవుని మహిమపరచాలి. అర్థమవుతుందా? ఆత్మతో సత్యముతో ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అలా అయ్యే చేయాలి తప్ప లోక సంబంధమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి వీల్లేదు. అది జరగకూడదు. అర్థమవుతుందా? ఏదో మందిరం ఉంది దానికి ఉపయోగించుకుంటాం, దీనికి ఉపయోగించుకుంటాం అని చెప్పేసి మనం ఉపయోగించుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ అలాగా ఉపయోగించుకోమని ఎవరైనా సలహా ఇచ్చారనుకే దేవుడు వారి మీద చర్య తీసుకుంటాడు. అర్థమవుతుందా? కనుక చాలా దేవుని మందిరంలో దేవుని కార్యాలే జరగాలి తప్ప లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మందిరం మీద ఏముందంటే దేవుని యొక్క కనుదృష్టి ఉందంట, దేవుని మనస్సు ఇక్కడ ఉందంట.
దేవుని కనుదృష్టే కాదు, దేవుని యొక్క మనస్సు కూడా దేవుని మందిరం మీద ఉంది. ఎందుకు దేవుని మనస్సు దేవుని మందిరం మీద ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఎలా గణపరుస్తున్నాం, దేవుని ఎలా ఆరాధిస్తున్నాం అని చెప్పేసి దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు. మనం కనుక మంచి మనసుతో కనుక దేవుని ఆరాధించగలిగితే దేవుడు కూడా తన మంచి మనసుతో ఏం చేస్తాడు, మనకి మేలు చేస్తాడు. అందుకనే చూడండి, హన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది. దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు ఒక కొరత ఉందయ్యా, ఆ కొరత కనుక నీవు తీరిస్తే నేను నీకు సాక్ష్య బిడ్డగా ఉంటానని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆమెను దర్శించి ఆమెకి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు. మేలు చేశాడా లేదా చెప్పండి? మేలు చేశాడా లేదా? ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మేలు చేయాలనే మనందరూ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క కనుదృష్టి ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉండాలి. అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా అయినా ఉండొచ్చా అని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. బయట కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంది, మందిరంలో ఉంది, బయట కూడా ఉంది. ఎక్కడైనా మనం ఎలా ఉండాలంటే యథార్థంగా మంచిగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. తర్వాత చివరికి ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మీద ఉందంట దేవుని దృష్టి? చెప్పండి. ఏం చూశాడంట యేసు ప్రభు వారిని? వారిలో ఉన్నది ఏం చూశాడంట? వారిలో ఉన్నటువంటి విశ్వాసం చూశాడంట. ఏంటి వారిలో ఉన్న విశ్వాసం అంటే, యేసు ప్రభు ఉన్నటువంటి చోటు భయంకరంగా ప్రజలతో నిండి ఉంది. ఈ సమయంలో మరి మేము పైన కప్పు తీసి పైనుంచి దించుతాము, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, మా ప్రయాస వ్యర్థం కాదనేటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారంటే, ఒక కుష్ఠరోగిని లేదా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే, నలుగురు కూడా ఏం చేశారంటే మంచంతో దించారంట. ఎక్కడికి దించారు? యేసు ప్రభు ఉన్నటువంటి చోటు మీదకి దించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే దేవుడు అంటే విశ్వాసము కలిగి ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుందంట. అర్థమవుతుందా? ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉంటారు. నిజమే, ఖచ్చితంగా ఈ మేలు చేస్తాడు, నాకు ఖచ్చితంగా ఈ అవసరాన్ని తీరుస్తాడు, ఖచ్చితంగా ఈ సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నేను చేసేటువంటి మనవి ఆలకిస్తాడు, ఖచ్చితంగా నేను చేసే ప్రార్థనకు జవాబిస్తాడని చెప్పేసి ఎవరైతే విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో ప్రభువు మీద విశ్వాసం కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోగంతో ఉన్నటువంటి వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో కానీ తర్వాత సంగతి. కానీ ముందు రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు చూడండి నలుగురు. వారికి మాత్రం దేవుడు అంటే దేవుని మీద గొప్ప విశ్వాసం ఉందంట. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి విశ్వాసము చూసి, యేసు వారి విశ్వాసము చూసి. ఎవరి విశ్వాసం? వచ్చినటువంటి వ్యక్తి విశ్వాసం కాదు, పక్షవాయువుతో మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తి విశ్వాసం కాదు, కానీ అతన్ని తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసము చూచి ఏం చేశాడో తెలుసా? అతన్ని స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎవరైనా బలహీనమైన పరిస్థితిలో ఉంటే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి వాళ్ళని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకనే సంఘంలో కుటుంబాల కొరకు ప్రార్థన చేయమన్నది. మన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే రక్షణ లేనటువంటి వారికి రక్షణ, మారు మనసు దయచేస్తాడు. ఆపదల్లో ఉన్నటువంటి వారు విడుదల పొందుతారు. అవసరాల్లో ఉన్నటువంటి వారి అవసరాలు దేవుడు తీరుస్తాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, ఇతరుల పట్ల ఒక మంచి విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఇతరుల పట్ల దేవుని పైన మంచి విశ్వాసం కలిగి ఆయన ఈ కార్యం చేస్తాడని చెప్పేసి మనం వాళ్ళు ప్రార్థన అవసరం కోరినప్పుడు మనం ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే, నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు.
లేకపోతే మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. మనుషుల్లాగా మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషుల్లాగా ప్రమాణాలు చేసి తర్వాత ఆ ప్రమాణాలు ప్రకారం నడుచుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి మనుషుల్లాగా మన దేవుడు అలాంటి వాడు కాదు. రోజున మనుషులు ప్రమాణం చేస్తారు వివాహం రోజున కదండి, ఎంత బాగా ప్రార్థన చేస్తారో. అయ్యా ఎక్కడ ప్రమాణం చేస్తారో? ఎక్కడ చేస్తున్నామంటే పాస్టర్ గారి దగ్గర. ఎక్కడ చేస్తున్నామంటే దేవుని దగ్గర. ఎక్కడ చేస్తున్నామంటే మీ దగ్గరే. ఎక్కడ చేస్తున్నామంటే నాకు కాబోయేటువంటి భార్య దగ్గరే, నా భర్త కాబోయేటువంటి భర్త దగ్గరే అని చెప్పేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం చేస్తారు? ఎంత బాగా ప్రమాణం చేస్తారు. తర్వాత ఏదైనా తప్పు చేస్తే అడిగితే ఏం చేస్తారు? మొహం అప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు, మొహం ఎటు తిప్పుకుంటూ ఉంటారు. నిన్నే పిలుస్తుంది, ఏం చేస్తున్నావు ఏమ్మా, నిన్నే అడుగుతుంది, ఏం తప్పు చేస్తున్నా ఏంటంటే ఆ దృష్టి అప్పుడు ఎటుపోవద్దు. మనుషులైతే ప్రమాణాలు చేస్తారు కానీ ప్రమాణాల ప్రకారం మనుషులు జీవించరు. కానీ దేవుడైతే ప్రమాణం చేస్తే ఆ ప్రమాణ ప్రకారం ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? మిమ్మల్ని అందరూ నేను కానానికి తీసుకెళ్తా, ఐగుప్తు నుండి కానానికి తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. వాళ్ళు గొనిగారు, సనిగారు, రకరకాలుగా దేవుని అపార్థం చేసుకున్నాడు. దేవుడు నియమించినటువంటి యాజకులను కూడా మోషే అహరోనుల మీద కూడా గొనిగారు, సనిగారు, రకరకాలుగా చేశారు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే మరలా తిరిగి ఐగుప్తుకు పంపించలేదు. కానీ ఆయన మాటిచ్చాడు కనుక, వాగ్దానం చేశాడు కనుక, ఆయన చేసినటువంటి వాగ్దాన ప్రకారం, మాటిచ్చిన ప్రకారం వారిని కానానికే నడిపించాడు కానీ తిరిగి మరలా ఐగుప్తుకి నడిపించలేదు. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన నిజమైన దేవుడు, యథార్థవంతుడు. అర్థమవుతుందా? ఆయన గొప్ప దేవుడు, ఆయన సత్యవంతుడు, ఏ పాపం లేనటువంటి దేవుడు ఆయన. అందుకని రోజున ప్రపంచమంతటా కూడా ఆయనను నమ్ముతున్నారు, ఆయన ఆశ్రయిస్తున్నారు. నేటికి కూడా ఆయనలో చూస్తే ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం కనుక మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఆయన వలె మనం కూడా యథార్థంగా ఉండాలి. ఆయన వలె మనం కూడా నీతిమంతులుగా మనం ఉండాలి. ఆయన వలె మనం కూడా మంచి మనసు కలిగి ఉండాలి. ఆయన వలె మనం కూడా మంచి విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా మనం కూడా కలిగి ఉండాలి. ఆయన క్షమించే మనసు ఉంది, ప్రేమించే మనసు ఉంది. అర్థమవుతుందండి? జాలి కలిగినటువంటి మనసు ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన మనసు ఎంత మంచిదో. మనసున్న మంచి దేవుడు ఆయన. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కనుక, బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన మంచి మనసు, ఆయన మంచి మనసే కనుక అలాంటి మంచి మనసు కలిగే ప్రభుని మనం నమ్ముకున్నాం. ఇక మనము భక్తి జీవితంలో మన ఇష్టానుసారంగా కాకుండా దేవుడు అంటే భయం భక్తి కలిగి మనం చేద్దాం. ఏది తినాలో, ఏది త్రాగాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో మనందరికీ కూడా తెలుసు. దేవుడు అంటే ఒకసారి భయం భక్తి కలిగి మరొకసారి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చెప్పేసి అంటే కుదరదు. ప్రతి చోట, ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితుల్లో మన యొక్క భక్తి జీవితాన్ని ఏమాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. చూడండి, ఏబుదు తన భార్య అంటది, ఇంకా నీవు ఆ యథార్థతను, మనలో ఉన్నటువంటి యథార్థతను తీసివేయాలని సాతాను అనేక రకాలుగా పోరాడుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మన యథార్థత ఏ విషయంలో పోవడానికి వీల్లేదు. అది చిన్నదైనా పెద్దదైనా మనం ఎక్కడైనా సరే మనం యథార్థంగా మనం ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. అర్థమవుతుందా? ఖచ్చితంగా మనం యథార్థంగా ఉండాల్సిందే. చిన్న విషయమైనా సరే, అది పెద్ద విషయమైనా సరే, అది ఏ విషయమైనా సరే యథార్థతే. ఏదైనా కావాలంటే మనం అడిగి తీసుకోవాలి తప్ప ఏముందలే 4 పచ్చిమిరకాయలే కదా అని చెప్పేసి ఒళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఆ తోట యజమాని పట్టుకుంటే అది కూడా ఏమైందో తెలుసా? దొంగతనమే. అర్థమైందా? ఏముందలే ఒక దోసకాయలు, ఏముందలే ఒక టమాటాలు, లేదు ఏముందలే అని చెప్పేసి మనం అనుకుంటే కాదండి. దేవుడు చూస్తున్నాడు. అందుకనే మనం పొలం విషయంలో అయినా సరే, లేకపోతే ఆ స్థలాల విషయాలు అయినా సరే ఎలా ఉండాలి చెప్పండి? స్థలాల విషయాలైనా, పొలాల విషయాలైనా, ఎవరున్నా లేకపోయినా, పొలం వాళ్ళు ఉన్నా లేకపోయినా, స్థలం వాళ్ళు ఉన్నా లేకపోయినా, మన స్థలంలోనే మన పొలంలోనే మనం ఉండాలి తప్ప అవతల జరగడానికి వీల్లేదు. యథార్థత. అర్థమవుతుందండి? ఆ యథార్థతను బట్టి ఇతరులు కూడా తెలుసుకోవాలి.
చాలా మంచిగా అనుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు. నా పొలానికి నేను రాకపోయినా ఇబ్బంది అక్కడే ఉంటుంది, నా స్థలంలో ఏమి లేకపోయినా ఆ స్థలం అక్కడే ఉంటుంది, నా ఇల్లు నేను లేకపోయినా అక్కడే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే చుట్టూరు కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలండి. అంతేగాని అమ్మో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ ఏమాత్రం ఉపయోగం లేదు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా రాళ్ళు వేయించుకోవాలి, లేకపోతే మంచిగా గోళ్ళ కట్టుకోవాలి, లేకపోతే మంచిగా ఫెన్సింగ్ వేసుకోవాలి. ఎందుకంటే అటు చేస్తారు అనేటువంటి చెడు, లేకపోతే మనం లేకపోతే అసలు వీళ్ళు పని చేయరు, లేకపోతే మనం లేకపోతే వీళ్ళు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు అనేటువంటి చెడు అభిప్రాయము దేవుని బిడ్డలైనటువంటి మన పట్ల వాళ్ళకి ఏమాత్రం కలగడానికి వీల్లేదు. చూసారా, యేసేపు యొక్క యథార్థతను బట్టి ఏం చేశాడంటే రాజు సమస్తాన్ని ఏం చేశాడు, తనకు అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు? యేసేపులో యథార్థత ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. దానియేలుకు కూడా ఏం చేశాడు తెలుసా, రాజు లెక్కలు అప్పగించాడు. తన పరిపాలన అంతటి మీద, శ్రేష్టమైనటువంటి పరిపాలన అంతటి మీద కూడా లెక్కలు ఎవరు చూడాలో తెలుసా? దానియేలే చూడాలన్నమాట. ఎందుకు అప్పగించాడు? యథార్థవంతుడు. ఒక్క రూపాయి కూడా తేడా లేదంట, అంత ఖచ్చితంగా లెక్కలు చెప్పేవాడంట. అందుకనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ లెక్కల్లో ఏమైనా తేడా వచ్చిద్దేమో, ఇతన్ని అసలు ఈ ఉద్యోగం నుంచి తీసేద్దామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా తేడా రాలేదంట. అందుకని ఇతడు బాగా యథార్థంగా ఉంటున్నాడు, ఎక్కడ పట్టుకుందామని చెప్పేసి చూశారు, కానీ ఏ విషయాల్లో ఎక్కడ కూడా దానియేలు వారికి దొరకలేదంట. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎంత యథార్థంగా ఉంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గర, లేకపోతే ఒక యజమాని దగ్గర పనిచేసేటప్పుడు మనం కూడా అంత యథార్థంగా మనం ఉండాలి. ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు అంత యథార్థంగా ఉండాలి. ఒక భర్త దగ్గర ఉంటున్నప్పుడు, ఒక భార్య దగ్గర ఉంటున్నప్పుడు, పిల్లల దగ్గర ఉంటున్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నప్పుడు, బంధుమిత్రుల దగ్గర ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం యథార్థంగా మనం ఉండాలి. వాస్తవానికి డబ్బులు చూస్తే మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అర్థమవుతుందా? బంగారం చూస్తే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాటిని చూస్తే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇరుగు పొరుగు వారి ఆస్తులను చూసినప్పుడు కూడా ఏమవుతాయి? రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇది కూడా నాకు సొంతం అయితే బాగుండు, ఇది కూడా నాకు వస్తే బాగుండు కదా, ఇది కూడా నేను తీసుకుంటే బాగుండు అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అవసరం లేదండి, మనకి దేవుడు ఇచ్చినటువంటి దాంతోనే తృప్తి కలిగి ఉండటం మేలు. దేవుడు ఇచ్చినటువంటి దానిని మనం చక్కగా అనుభవించటం మనకు అది ఆశీర్వాదకరం, అది మనకి మేలుకరం. అందుకనే ఏబు తన యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థమైన మార్గంలో నడుచుకున్నాడు. అతను రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనికి మేలు చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడికి తృప్తి లేదు, ఎంతున్నా కూడా. చెప్పండి, జలగంట రక్తాన్ని ఇవ్వు దాని పొట్టంతా లావు వచ్చే వరకు కూడా ఏం చేస్తుందో తెలుసా? ఇంకా తీసుకుంటూనే ఉంటుందంట. తన పొట్ట పగిలిపోయినా కూడా ఏం చేస్తుందంట? తీసుకుంటూనే ఉంటుందంట. వద్దు అనేటువంటి ప్రసక్తే ఉండదంట. చూడండి, మామూలుగా వాస్తవానికి చిన్నగానే ఉంటుంది, కానీ అది ఏదన్నా గేదెకి కానీ లేకపోతే దేనికన్నా పట్టినప్పుడు చూడండి అది ఎంత లావు అవుతుందో తెలుసా? ఎందుకంటే దానికి తృప్తే ఉండదంట. కావాలి 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 కావాలి. ఒకసారి ఒక ఆయన ఏడుస్తున్నాడంట. ఎందుకురా ఏడుస్తున్నామని చెప్పేసి అంటే, ఎందుకురా ఏడుస్తున్నామని చెప్పేసి అడిగారంట. ఎందుకురా ఏడుస్తున్నామంటే, మా నాన్నకి 2 తమ్ముళ్ళే ఉన్నారు, ఇంకా 4-5 ఉంటే బాగుండేదని ఏడుస్తున్నారంట. అవునా? ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏముందిరా, ఇంక అంతా అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు, ఇప్పుడు ఏడిస్తే వస్తారా అని చెప్పేసి అంటే, అసలు ఎందుకు వాళ్ళు ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటే, ఏం లేదు, ఫస్ట్ బాబాయ్కి పెళ్ళైంది కానీ పిల్లలు లేరు, ఎవరు లేరు, వాళ్ళ ఆవిడ ముందుగానే చనిపోయింది, ఇంకా ఆయనకి ఎవరు లేరు, నేనే బాగోగులు చూశాను, అని వెళ్తే ఒక 5 లక్షలు నాకు ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడంట. అవునా? 5 లక్షలు ఇచ్చాడా? ఇంకో బాబాయ్ పరిస్థితి కూడా అదే, చనిపోతా ఆయన ఒక 3 లక్షలు ఇచ్చాడు. అప్పుడు మొత్తం ఎంత చెప్పండి? 8 లక్షలు. అదేవిధంగా మా పెద్దనాన్న పరిస్థితి కూడా అంతే, ఆయన కూడా ఎవరు లేరు, ఆయన నేనే చూశాను, వెళ్తా ఒక 2 లక్షలు ఇచ్చాడు అని చెప్పేసి అండి. అప్పుడు మొత్తం ఎంత అయినాయి? మరి ఇంకేం రా కమ్మగా, ఆయన ఒక 5 ఇచ్చాడు, ఈయన ఒక 3 ఇచ్చాడు, ఆయన ఒక 2 ఇచ్చాడు. అసలు వాటితో చక్కగా నువ్వు కాలం గడుపుకోవచ్చురా, నువ్వు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి అంటే,
కాదు కాదు ఇంకిద్దరు ఉన్నట్టయితే ఇంకా ఆ, ఇంకిద్దరుంటే ఇంకా వచ్చే నాకు అని చెప్పేసి ఏడుస్తున్నాడంట. మానవుడికి తృప్తి ఉందని చెప్పండి? మానవుడికి ఎంతవరకు తృప్తి అనేది లేదు కదండి. మానవుడికి తృప్తి అనేది లేదు. కానీ మనం తృప్తి పడాలి. ఎవరైతే దేవుడు యందు భయభక్తి కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు తృప్తి పొందుతారు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటిలో ఖచ్చితంగా తృప్తి కలిగి ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు లేడులే, నన్ను చూడలేదులే, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తానని చెప్పేసి అనడానికి వీల్లేదు. దేవుని కనుదృష్టి ప్రపంచం అంతటా కూడా చూస్తూ ఉంది. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే దేవుడు అంటే భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, వారికి ఖచ్చితంగా ఆయన మేలు చేయాలనే అందరి దృష్టి, ఆయన దృష్టి వారి మీద నిలుపుతున్నారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క దృష్టి కూడా మన మీద నిలిచి ఉండాలంటే, అలా చూస్తూ చూస్తూ దేవుని యొక్క దృష్టి మన మీద కూడా నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా మనం దేవుడు అంటే భయభక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, దేవుడు అంటే విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు దేవుడు కనుదృష్టి మన మీద నిలిపి శ్రేష్టమైనటువంటి మేలులు చేసి మనలను తృప్తిపరుస్తాడు. అటు కృపాభాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కనుక ఈ సమయంలో మనం అందరం కూడా దేవుడు అంటే భయభక్తి కలిగి జీవించడానికి ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకొని మనము ముగింపుకి వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడండి. ఈ సమయంలో మన జీవితం ఎలా ఉందో, మన పరిస్థితి ఎలా ఉందో, మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క కనుదృష్టి మన మీద నిలిచి అనేకమైన శ్రేష్టమైన మేలులు మనం పొందుకోవాలంటే ఈ రోజున మనం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఆయన లోకానికి వచ్చినప్పుడు కనీసమైన తనకు ఏమి సంపాదించుకోలేదు. అందుకని ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాటిని బట్టే కదా మన యొక్క యథార్థాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయమే కదా మనము మన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం, యథార్థతను కోల్పోతున్నాం. మనకున్నటువంటి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అవసరం లేదు. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి బ్రతుకుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతుకుతారో, ఎవరైతే యథార్థవంతులుగా బ్రతుకుతారో దేవుని దృష్టి వారి మీద నిలిచి ఉంటుంది. దేవుని దృష్టి వారి మీద నిలిచి ఉంటుంది. ఎందుకు నిలిచి ఉంటుందంటే వారికి మేలు చేయాలని, వారికి మేలు చేయాలని దేవుని దృష్టి వారి మీద ఉంచాడంట. దేవుడు వారి మీద దృష్టి ఉంచాడు వారికి మేలు చేయాలని. ఈ రోజున నీవు ఏదో అక్రమంగా ఒక మేలు పొందుకోవడం కాదు, అన్యాయంగా ఒక మేలు పొందుకోవడం కాదు, లేకపోతే పాపం చేసి మేలు పొందుకోవడం కాదు, లేకపోతే ఇతరులు దోచుకొని మేలు పొందుకోవడం కాదు, లేకపోతే అన్యాయంగా మేలు పొందుకోవడం కాదు, అక్రమంగా మేలు పొందుకోవడం కాదు. నువ్వు యథార్థంగా, నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వు దేవుని యొక్క దృష్టికి కనబడితే దేవుడే మేలు చేస్తాడు. మనుషులు అవసరం లేదు, దేవుడే మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఈ సమయంలో మనం కొందరిని చూసుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో వారు కలిగి ఉన్నటువంటి భయభక్తులను బట్టి, వారు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క యథార్థతను బట్టి దేవుడు వారి జీవితాలలో అనేకమైన మేలులు చేసినట్లుగా మనం చూసాం ఇప్పటి వరకు. వారి వల్లే నీవు కూడా మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు అంటే భయం ఉండాలి. ఈ రోజున మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలేదు. మనుషులంటే భక్తి కలిగి ఉంటున్నారు కానీ దేవుడు అంటే భక్తి లేదు. మనుషుల మీద ఉన్నటువంటి భక్తి దేవుడి మీద లేకుండా పోతుంది. నీ భక్తి ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ భక్తి ఎలా చేస్తున్నావు? నీ భక్తి ఎవరి మీద? ఒకసారి ఆలోచన చేయి. మనుషుల మీద, దేవుని మీద? ఈ రోజున కొంతమంది పాస్టర్ల మీద భక్తి ఉంది, దేవుని మీద భక్తి లేదు. పాస్టర్ల మీద భక్తి ఉంది కాబట్టి పరిగెత్తుతూ ఉన్నారు, దేవుని మీద లేదు భక్తి. నాకు ఆయన ప్రార్థన చేస్తేనే, దేవుడు స్వస్థపరుస్తాడనేటువంటి ఆలోచన లేదు కానీ ఆ మనిషి ప్రార్థన చేస్తే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనుషుల మీద ఉంటుంది. అది ఎట్లా సాధ్యపడుతుంది?
కార్యం చేసేది దేవుడు కదా, నిన్ను పోషిస్తుంది దేవుడు కదా, అసలు నిన్ను సృష్టించింది ఆయన కదా, నీ జీవితాన్ని భూలోకం మీద ఇలా నిలబెట్టింది ఆయన కదా. ఆయన మీద దృష్టి ఉంచకుండా, ఆయన మీద విశ్వాసం లేకుండా మనుషుల మీద నువ్వు ఎంతకాలం పరిగెత్తుతావు, ఎంతకాలం నీ దృష్టి ఉంచి నువ్వు నష్టపోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ఆలోచన చేయండి. ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి సరి చేసుకో. దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నావా? యథార్థమైన జీవితం జీవిస్తున్నావా? నీచమైన ప్రతి దాన్ని తిరస్కరించుకొని నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకొని ఎప్పుడైనా సరే నీ భక్తిని సరి చేసుకో. దేవుడు మనతో మాట్లాడుచుండగా ఇప్పుడే మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. మన బ్రతుకులను సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. మన జీవితాలను పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. మనలో ఎంతవరకు యథార్థత ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు అన్యాయంగా అక్రమంగా పొలాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏం ప్రయోజనం లేదు. తన కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. ఆకాను కూడా శపించిన దాన్ని తెచ్చుకొని దాని ద్వారా పెద్దవాడు అవ్వాలని చూశాడు, కానీ చివరికి తన కుటుంబం అంతా కూడా మరణం అయిపోయింది. దేవుడు ఇస్తాడు, దేవుడిని అడగాలి. మీకు ఏది కావాలో అడగండి అని చెప్పేసి అన్నాడు కదా. దేవుని ఎందుకు అడగలేకపోతున్నావు? దేవుని యొద్ద నుండి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే పని, మనం చేసే పని, మనం కలిగినటువంటి స్థితి, మనం నడిచేటువంటి నడక, మన ప్రవర్తన, మన మాటలు సమస్తము ప్రభు చూస్తున్నాడని ప్రతి స్థలంలో ప్రతి సమయంలో మనం ప్రభుకి భయపడాలి, మనుషులు కాదు. ఏసేపు పాపం చేయడం చేతగా కాదు పారిపోయింది. దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పేసి ఏసేపు పారిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు చూడకపోవచ్చు, కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు, రక్త సంబంధికులు చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు ఏమో, కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. మనకున్న సమస్తాన్ని చూస్తున్నాడు, మనలను చూస్తున్నాడు, మన మనసును చూస్తున్నాడు. కనుక మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. నిన్ను నన్ను సరి చేయడానికే కదా ఆయన ఈ భూలోకానికి వచ్చింది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన పడినటువంటి ప్రయాస అంతా కూడా ఎందుకు నా జీవితంలో వ్యర్థమైపోతూ ఉంది. లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మన జీవితాలను ఎంతవరకు మనం పాడు చేసుకుందాం, అవసరం లేదు. ఆయన కార్చినటువంటి రక్తము నీ జీవితంలో, నా జీవితంలో వ్యర్థమైపోతుంది. నేను రక్షణ పొందుకున్నాం, కానీ యథార్థమైనటువంటి జీవితం మనలో లేకుండా పోతుంది. ఆయన కార్చినటువంటి రక్తము వ్యర్థంగా అయిపోతుంది మన జీవితంలో. నీతిమంతులుగా మనం జీవించలేకపోతున్నాం. మన కొరకు ఆయన కార్చిన రక్తం అంతా వ్యర్థమైపోతుంది. దేవుని బిడ్డలంటే నీతిమంతులు, యథార్థవంతులు, వారు నమ్మొచ్చు అని చెప్పేసి ఇతరులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఆ స్థితికి మనం రావాలి. దేవుని నమ్మేటువంటి, యేసుక్రీస్తు నమ్మేటువంటి ప్రజలంటే చాలా నీతిమంతులు, చాలా యథార్థంగా ఉంటారు. వారిని మనం నమ్మొచ్చు అని చెప్పేసి వాళ్ళు మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. అలా మనం బ్రతకాలి తప్ప మనం చూసి ఇతరులు భయపడేటువంటి స్థితి మనం కలిగించకూడదు. కనుక ఈ సమయంలో ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకొని మన జీవితాన్ని ఎక్కడే మనం సరి చేసుకుందాం. నూతన సంవత్సరంలో 2వ నెలలోనికి ప్రభు ప్రవేశపెట్టి ఇంకా మనం బ్రతికిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సరి చేసుకోమని, దేవునికి అనుకూలంగా నడుచుకోమని, మంచి మార్గంలో నడుచుకోమని. దేవుడు అంటే భయం భక్తి కలిగి, యథార్థమైన జీవితం కలిగి, నీతి కలిగి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మంచి బ్రతకమని దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. సహోదరి, లేకపోతే ఎప్పుడో దేవుడు మనల్ని అప్పచెప్పేవాడు, కానీ ఆయన మనలాంటి వాడు కాదు కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనము
అపార్థం చేసుకోకుండా, ఆయన ప్రేమను మనము పాడు చేసుకోకుండా, ఆయన యొక్క కృపను మనం పాడు చేసుకోకుండా, ఆయన కృప మన ఎడల ఉన్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన బ్రతుకును మనం సరి చేసుకుందాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. నలుగురి ద్వారా మనం ఒక మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప చెడుగా నలుగురి నోళ్ళల్లో మనం నానటానికి వీల్లేదు. నలుగురి నోళ్ళల్లో మనం మంచిగా నానాలే తప్ప చెడుగా మనం ఇతరుల నోళ్ళల్లో నానటానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు ఇప్పటికే అనేక మంది నోళ్ళల్లో మంచివాడుగా నానబడుతున్నాడు, మంచివాడిగా మాట్లాడుకుంటున్నారు, మంచివాడిగా చెప్పుకుంటున్నారు. ఆయన బిడ్డలైన మనం కూడా అట్టి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, అట్టి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే కదా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చింది. అందుకోసమే కదా ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. అందుకనే కదా మన కోసం ఆయన కలవరి శిలువలో ఎన్నో అవమానాలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, రెండెత్తున అరికాల వరకు రక్తము కార్చాడు, భయంకరమైనటువంటి శ్రమ పడ్డాడు నీకోసం, నా కోసమే కదా. ఒకసారి అర్థం చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. క్రీస్తు శిలువ వైపు చూస్తూ మన జీవితాన్ని సరి చేసుకుని బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని చెప్పేసి దేవుని ఎదుటి కూడా రేపు పొద్దున మెప్పు ఘనత మనం పొందుకొని అనిచ్చేటువంటి కిరీటాలు, బహుమతులు సొంతం చేసుకొని ప్రభుతో ముందు కొనసాగిపోదాం. సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఎప్పటి నుంచి నేను నీవంటే భయము భక్తి కలిగి జీవిస్తాను, యథార్థంగా జీవిస్తాను, నీతిమంతురాలుగా నేను జీవిస్తాను. ప్రభువా, నీ అందు నేనే విశ్వాసం ఉంచుతాను, లోక సంబంధమైన దేని మీద నేను విశ్వాసం ఉంచను, నీ అందే నేను విశ్వాసం ఉంచుతాను. ప్రభువా, అలా జీవిస్తాను నాయన. ఇక మీరు ఇచ్చినటువంటి ఈ కొద్ది జీవితం ప్రభువా మీలో నేను జీవిస్తానని చెప్పేసి ఒక మంచి తీర్మానం చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక మంచి తీర్మానం చేసుకోండి. అందరూ నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. మంచి తీర్మానం చేసుకుందాం, మంచి తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకు నే నోచుకొనలేదయ్యా. నాలో ఏముందని ఎంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. నాలో ఏముందని ఎంతగా ప్రేమించి నీ చాటున నన్ను నాటితివే. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే, ఫలములు కలిగిన అంజూరమునై, ఫలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచేద నా జీవితాంతం, సంతృప్తి పరచేద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని మనం సంతృప్తి పరుస్తున్నామా, అసంతృప్తి పరుస్తున్నామా? ఆయన బ్రతికిచ్చినందుకు మన ద్వారా సంతృప్తి చెందుతున్నాడా, ఆనందపడుతున్నాడా? ఆయన ఈ బ్రతుకు మనకి ఇచ్చినందుకు పర్వాలేదులే, మంచిగా బ్రతుకుతున్నారు, నా వాళ్ళే జీవిస్తున్నారని చెప్పేసి ఆయన ఆనందపడుతున్నాడా? నీ బ్రతుకును బట్టి దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకో. మన జీవితాన్ని బట్టి దేవుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన జీవితాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడా, మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మనం దేవుని సంతోషపెట్టేటువంటి వారిగా ఉన్నామా, దేవుని బాధ పెట్టేటువంటి వారిగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, ఆయన దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడు? ఏబు గురించి ఒక మాట చెప్తున్నాడు, యథార్థవంతుడు. అబ్బా, చాలా సంతోషిస్తున్నాడు. నేను తనకు ఒక జీవితాన్ని ఇస్తే ఆ జీవితంలో యథార్థంగా జీవిస్తున్నాడని చెప్పేసి దేవుడు సంతోషిస్తున్నాడు. నోవహు, అదిగో ఈ తరములో అందరికంటే నీతిమంతుడిగా జీవిస్తున్నాడు.
నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా దేవుని యొక్క సన్నిధిలో శిష్యులందరూ కూడా జీవించారు. కాబట్టి ప్రభు కొరకు వారు ప్రాణాలు పెట్టారు. ఈరోజున నా జీవితం ఎలా ఉంది? నన్ను బట్టి ప్రజలు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నారా? అయితే నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి దూషిస్తున్నారా? నన్ను బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి ఒకసారి ఆలోచన చేసుకొని, మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నారని చెప్పేసి మనం జాగ్రత్తగా లోకంలో మనం బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. ఉన్నటువంటి జీవితము, ఈ కొద్ది జీవితం మనము దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుడు అంటే భయం భక్తి కలిగినటువంటి వారిగా, దేవుని పైన విశ్వాసము కలిగినటువంటి వారిగా కనుక మనం ఉంటే, దేవుడు నమ్మదగిన వాడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మంచి తీర్మానం చేసుకుందాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన అబ్రహం గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వమును సృష్టించిన సృష్టికర్తవైన మా పరలోక తండ్రి, తెల్లవారుజామున ఉదయకాల సమయంలో మీరు మా కోసం ఇచ్చిన ఈ పునరుద్ధాన దినంలో మేమందరం ప్రభు ఐదుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, పాటలు పాడటానికి, ఈ శ్రేష్టమైన నీ మాటలు వినటానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభు, మీ కనుదృష్టి నాయన భూప్రపంచంలో నాయన సంచరిస్తున్నది. నీ యందు నీతిమంతుల మీద మా ప్రభు ఇంకా నాయన అయా నీ కనుదృష్టి నాయన సంచరిస్తూ నాయన వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటూ నన్ను నడిపిస్తున్న దేవుడు తండ్రి. అవును, ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఉండాలని తండ్రి మీరు కోరుకుంటున్నారు తండ్రి. మేము ఆ దిశలో నైనా ముందు కొనసాగటానికి మీ కృప దయచేయండి. మా భక్తి జీవితంలో మేము యథార్థంగా బ్రతకటానికి నీ కృప దయచేయమా తండ్రి. ఇది దేవుని నమ్ముకున్న బిడ్డలు అని మనుషుల్లో నాయన అయ్యా నాయన మేము చెప్పబడటానికి మా ప్రభు మీ కృప దయచేయండి తండ్రి. నేను మిమ్మల్ని నమ్ముకున్నందుకు నేను మేము సంతోషపరిచేవారికి ఉండటానికి నీ కృప దయచేయండి. మా పితరుల తండ్రి నేను నమ్ముకున్నారు మా తండ్రి, నీ సన్నిధిలో మా తండ్రి నేను ఆరాధించుకున్నారు, ప్రార్థించుకున్నారు అయ్యా. నీ దృష్టి ఎదుట వారు యథార్థంగా నాయన నీతిమంతులుగా బ్రతికిన విధానాన్ని బట్టి నాయన వారి ప్రత్యేకమైన జీవితాన్ని అయ్యా ఏపును మీరు ఆశీర్వదించారు, నోవాహుని మీరు ఆశీర్వదించారు. నేను అయ్యా నీకే స్తోత్రం. యిర్మీయాని మా తండ్రి ఆయుధంగా దానియేలునైనా భక్తులను, దావీదు వీళ్ళందరినీ యథార్థ జీవితం వారు బ్రతికినప్పుడు అయ్యా నీ కన్నులు ఎదుట వారు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు వారిని దీవించి ఆశీర్వదించావు ప్రభు. అలాగే నమ్ముకున్న మేము కూడా ఆ దిశలో, ఆ మార్గంలోనైనా ఇటు మార్గంలోనైనా మేము నడుచుకోవడానికి కృప దయచేయండి. ఉదయకాలం చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శోధనలో, బాధల్లో ఉన్నవారు విడిపించండి, సమస్యల చేత ఉన్నవారు విడిపించండి ప్రభు. సమయంలో బలహీనంగా ఉంటున్న బిడ్డలు మీరు స్వస్థపరచండి. మీ దాసుని ద్వారా ఎన్నో వర్తమానం మేమందరం మా హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప దయచేయండి తండ్రి. అలాగే మీ దాసుని యొక్క మీరు బలపరచండి, మీ సిలువ చాటున మీరు వాడుకోండి. ఇంకా కావలసిన మాటను సంఘానికి ఆయా చోటల అయా మీ స్వరాజ్య సువార్తను వినిపించడానికి మీ కృప దయచేసి మీ బిడ్డను బలపరచుకోమని, తిరిగి మా గృహాలు వేడుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికి దయచేసి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మన కృపాక్షేమములు ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి, రాష్ట్రానికి, మన దేశానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, శిలువ రక్తమేచ్ఛ, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ పక్కన వారికి కూడా వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. ఈ నెలలో సభ్యత్వం కట్టవలసినటువంటి